ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరము నుండి దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. దేవుని దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనమును ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. మూడవ వాడు అక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య. యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. వీరిలో పరాక్రమశాలులు యెరూషలేములో ఉండినప్పుడు యెహోషాపాతు రాజు పరిపాలన కాలంలో యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య అనే ఒక పరాక్రమశాలుడు ఉన్నాడు. యెహోవాకు మనము మనఃపూర్వకముగా సమర్పించుకోవాలి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు దేవుని నామందు విశ్వాసం ఉంచుట, మనఃపూర్వకంగా సమర్పించుకుంట, నమ్మిక ఉంచుట, ఆయన ఆశ్రయించుట, ఆయన దేవుడిగా గల జనులుగా ఆయన ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా మనం ఉండాలి అంటే, ప్రతి విషయంలో దేవుడు ప్రతి సమయంలో మనకు తోడుగా ఉండాలి అంటే, మనలను మనము అక్కడ పరాక్రమశాలిగా ఉండిన అమస్య తన్ను తాను యెహోవాకు మనఃపూర్వకముగా సమర్పించుకున్నాడు. ఎందుకనగా అతడు పరాక్రమవంతుడై ఉన్నాడు. ప్రతి విషయంలో రాజు పక్షముగా, జనుల పక్షముగా యుద్ధము చేయుటకు యుద్ధములో ప్రావీణ్యత గలవాడై ఉన్నాడు. ఎప్పుడైతే తాను కలిగి ఉన్న ఆ తలాంతును అతడు దేవునికి తను తాను సమర్పించుకొని యుద్ధములకు వెళ్ళినప్పుడు అతడు కాదు, యెహోవాయే వారి పక్షమున యుద్ధము చేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథములో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 20వ వచనంలో యెహోషాపాతును శత్రువులు చుట్టుముట్టినప్పుడు అతడు 19వ అధ్యాయం 9వ వచనంలో మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై, అనగా మనఃపూర్వకంగా అర్పించుకున్న వారు నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ ప్రవర్తించువారు. అటువంటి గుణలక్షణము మనము ఆధ్యాత్మికముగా దైనందిన జీవితంలో మనం కలిగి ఉండినప్పుడు, అక్కడ అమస్య కూడా 17వ అధ్యాయము 16వ వచనంలో మనఃపూర్వకంగా సమర్పించుకొని పరాక్రమశాలి అయి యుద్ధ ప్రావీణ్యుడై ఉండి, ఎప్పుడు యుద్ధం వచ్చినా రాజుపక్షంగా, ఈ దేశ జనుల పక్షముగా ముందుండి యుద్ధము చేయుటకు అతడు ధైర్యముతో దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా, అతనికి పరాక్రమం బట్టి అతను అతిశయింపక, దేవుని నామమును బట్టి అతిశయిస్తూ తను దేవునికి సమర్పించుకొని ముందుకు సాగువాడుగా ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే మనకు కూడా శత్రువు మన చుట్టుముట్టినప్పుడు, యెహోవా వలన సహాయం మనం పొందుకున్నప్పుడు, మన అతిశయమును బట్టి కాక, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఆయన విల్లు విరిచివాడు, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే అని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం ఆయన ఆశ్రయించి మనపూర్వకంగా మనల్ని మనం సమర్పించుకొని
మనం ప్రార్థన ద్వారా యుద్ధం చేయుట, ఆత్మీయంగా మనం ప్రార్థన ద్వారా యుద్ధం చేయ. అక్కడ పరాక్రమశాలి అయినను మొదట దేవుని యొద్ద విచారణ చేసి దేవునికి ప్రార్థించుకొని తన తలాంతును తాను కలిగి ఉన్న ప్రావీణ్యతను యుద్ధంలో కనపరుస్తాడు. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. మనం చేయు ప్రతి విషయంలో కూడా మన శక్తిని, మన సామర్థ్యమును, మన జ్ఞానమును, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనము అమస్యావలి తనకు తాను యెహోవాకు మనపూర్వకంగా తాను సమర్పించుకున్న ప్రకారము ప్రతి విషయంలో మనము దేవునికి మనము సమర్పించుకొని ఆయన యందు అతిశయించి ఆయనను ఆశ్రయించి ఆయన అనుగ్రహించిన శక్తి కొలది ఆయనకు ప్రార్థించుకొని మన సామర్థ్యం చొప్పున కాక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ప్రకారము కాక నీ ప్రవర్తన అంతటి అధికారం ఆయనకు ఒప్పింపు చేసినప్పుడు అప్పుడు ఆయన నీ మార్గమును సరళం చేస్తాడు. అటువంటి తలాంతు కలిగిన అమస్య అలాగూ దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం అలాగూ ఆశ్రయిస్తామో యెహోషాపాతు కూడా అధైర్యపడి దేవుని యొద్దకు 80వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసం ఆచరింపవలనని చాటింపగా జనులందరూ కూడుకొని యెహోవా యొద్ద విచారణ చేయుటకు కూడుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు 6వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో యెహోషాపాతు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు అని చెప్పి 8వ వచనంలో కీడైన యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనికి స్వాస్థ్యముగా నీవు ఇచ్చిన దేవుడు నీవే. మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టినట్లా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామం ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించుతుంది. 12వ వచనంలో మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ యహాజీయేలు అనే ఒక లేవీయుడికి యెహోవా ఆత్మ మీదకి రాగా 14వ వచనము 15వ వచనంలో యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమన్నా. ఎప్పుడు ప్రార్థన చేసి దేవుని ఆశ్రయించినప్పుడు మనం ఎంత శక్తివంతులమైనప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎంత ఘనత ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ మనం దేవుని నమ్ముకున్న వారముగా ఉన్నప్పుడు, దేవునికి మనం సజీవయాగముగా సమర్పించుకున్నప్పుడు, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన ఏ క్రీస్తు వైపు చూస్తూ మనం ప్రార్థించుకొని మన శక్తిలో దేవుని బలమును మన బలంలో దేవుని శక్తిని పొందుకున్నట్లుగా పరాక్రమము గలవారమై మనం శత్రువు అనబడిన అపవాదితో పోరాడి జయమొందుటట్లో మనకు శక్తి పొందినట్లుగా ప్రార్థన ద్వారా మనం ఆ శక్తిని పొందుకుంటామని, అది దేవుని శక్తి అయి ఉన్నదని, వాక్యమే దేవుని శక్తిగా, క్రీస్తే దేవుని శక్తిగా, ప్రార్థన ద్వారా మాత్రం మనం దేవుని శక్తిని పొందుతామని, దేవుని రాజ్యము మాటలతో కాదు అది దేవుని శక్తితో ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మన బలముతో మనము ఎంత ప్రయాసపడినా దేవుని శక్తిని ఆశ్రయించి, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, అనగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అలాగ మనం దేవుని శక్తిని ఆశ్రయించి, మన విశ్వాసము దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు మనం బలము నొందుతాం. రూఢిగా విశ్వసించి బలం పొందుతాం. ఏటూ దిక్కుతో స్థితిలో మనం ఉన్న పరిస్థితుల్లో మనకు యుద్ధం చేయగల శక్తి ఉన్నప్పటికీ శత్రువు మన బలము కంటే గొప్ప బలము గలవాడు అపవాది. వాడి తంత్రములు మనం ఎరిగినవాడము కాదు, నలుదిక్కుల నుండి పంచుకొని ఉంటాడు. కానీ మనలను కాపాడు దేవుని సన్నిధి, దేవుని దూతలు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు.
వరలో చెయ్యి కత్తి తీసి పట్టుకొని సిద్ధంగా ఉంటారు దేవుని దూతలు ఎప్పుడు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ 34వ కీర్తనలు అంటాడు, యెహోవా దూతలు కావలి ఉండి వారిని రక్షించి కాపాడుతారు, ఎల్లప్పుడూ సిద్ధం. కానీ మనం ఎప్పుడైతే వారు కూడా ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? దేవుని యొద్ద నుండి ఆజ్ఞ. ఆ దూతలు కూడా ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుని యొద్ద విచారణ చేస్తావో, దేవుని ఆశ్రయిస్తావో, పరిపూర్ణముగా నీవు దేవునికి మనపూర్వకంగా సమర్పించుకొని దేవుని నమ్ముకొని దేవుని శక్తిని ఆధారం చేసుకొని విశ్వాసంతో నిరీక్షణతో కనిపెట్టుకొని యెహోషాపాతు చేసిన ప్రార్థన వల్ల నీవే మా దిక్కు ప్రభువా, మాకు శక్తి చాలదు, నీవు పరాక్రమ గల దేవుడవు, మా దేవుడవు నీవే, నీవు బాహుబలము గల దేవుడు అని దేవుని నామను మహింపరిచి మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ లేవీయుడగు హజాయేలు ఏమంటున్నాడు? సైన్యముకు యెహోవా సెలవిచ్చినదేమనగా 2వ రాజు దినవృత్తాంతం 20వ అధ్యాయం 15వ వచనం, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడుకుడి. అప్పటి వరకు గొప్ప రాజు అయిన దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకున్న యెహోషాపాతు కూడా ఆ మోయాబీయులు అమ్మోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు అతడు దేవుని దృష్టికి యథార్థ హృదయ జీవిస్తూ ఉన్నప్పటికీ అతడు ఇంకొక విషయం కూడా అక్కడ యెహోషాపాతు ఎటువంటి వాడంటే 19వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోషాపాతు యెరూషలేము నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరులైన దేవుడైన యెహోవాకు వారిని మళ్ళించాడు. దేవుని వైపు తిరగండి, దేవుని ఆశ్రయించండి, దేవుని శక్తిని ఆధారం చేసుకోండి, దేవుని నమ్ముకోండి అంటే అదే యెహోషాపాతు ఏమని ప్రకటించాడు అంటే, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుని వైపు అనేకులు మళ్ళించిన యెహోషాపాతు కూడా దేవుని వైపు తిరిగి శత్రు భయం నుండి కాపాడబడటానికి అతడు శక్తివంతుడైనప్పటికీ, బలం గలవాడైనప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, అమస్య వంటి పరాక్రమశాలు యెహోవాకు తాము సమర్పించుకున్న మనపూర్వకంగా అమస్య వంటి పరాక్రమశాలు ఉన్నప్పటికీ అతడు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. అప్పుడు మీరు భయపడకుడి, జయకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును, రేపు వారి మీదకి పోవు. దేవుని యొద్ద విచారణ చేసి దేవుని యొద్ద అభయము పొందుకొని భయపడకుడి, జయకుడి, యుద్ధం మీరు కాదు, మీ పక్షమును యుద్ధము చేయుటకు యెహోవా సిద్ధముగా ఉన్నాడు, మీరు వారి మీదకి పోవుడి, మీకు కనబడని అదృశ్య స్వరూపియగు దేవుడు తన దూతలను పంపి మీ పక్షముగా యుద్ధం చేస్తాడు అని చెప్పినప్పుడు యెహోషాపాతు 17వ వచనంలో, అలాగే హజాయేలు, యుద్ధంలో మీరు పొడవలసిన నిమిత్తము లేదు, యూదావారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి, యుద్ధ పంక్తులుగా అంటే కూడుకొని రండి, అందరూ ఐకమత్యముతో ఒకరినొకరు కలిసి యుద్ధ పంక్తులుగా యుద్ధము చేయుటకు సిద్ధముగా, ప్రార్థన చేయుటకు సిద్ధముగా మీరు ఐకమత్యము కలిగి కూడుకోండి సమాజముగా, మీ శత్రువుని జయించడానికి, అపవాదిని జయించడానికి. కుటుంబంలో ఉన్న వారందరూ ప్రార్థన చేయండి, సంఘంలో ఉన్న వారందరూ ప్రార్థన చేయండి, ఉపవాస దినం చాటించుడి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి. ఇక్కడ ఎప్పుడైతే మీరు పోట్లాడవలసిన నిమిత్తం శరీర సంబంధంగా మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మీ పక్షముగా మీరు కాదు, మీ దేవుడే మీ పక్షముగా యుద్ధం జరిగిస్తారు, కార్యం నిర్వహిస్తారు, మీరు బలహీనంగా ఉన్న బలపరుస్తాడు దేవుడు. ఆయన శక్తివంతుడు, బలమైన దేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, పరలోక సైన్య సమూహం అంతయు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మన పక్షం యుద్ధం చేయడానికి. అందువలన వారి మీదకు పోవుడు యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి స్తుతించి ఏమంటాడు అంటే 20వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతం, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పి ప్రకటించి యెహోవా కృప నిరంతరము ఉండను. మరియు యెహోషాపాతు జనులను 21వ వచనం హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించిన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. అప్పుడు వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయులను, శెయీరు మన్యవాసులను
మాటుగాడు పెట్టాను కనుక వారు హతులయ్యిరి. దేవుని మనకు తెలియకుండానే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. పోట్లాడు అది మీరు పోరాడువారు మీరు కాదు, మీ దేవుడని యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అటువంటి ప్రార్థన మనపూర్వకంగా మనం అమస్యావలే సమర్పించుకొని, మన పరాక్రమం ఉండొచ్చు, మన శక్తి ఉండొచ్చు, కానీ మన శక్తి మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ప్రార్థించినప్పుడు, మనపూర్వకంగా మనం సజీవయాగము సమర్పించుకుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనయే యుద్ధ పంక్తులుగా కూర్చుకొని దేవుడే మన పక్షంగా పోరాడునట్లుగా, యుద్ధము చేయనట్లుగా మనం యెహోవా దయచేసిన రక్షణ చూడాలి. మనం మనఃపూర్వకం మనం భయభక్తులు కలిగిన వారు, నమ్మకంతో యథార్థమైన హృదయంతో దేవుని శక్తిని ఆశ్రయించి మనం ప్రార్థన చేయాలి. మన విశ్వాసం దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థించి మనము అప్పుడు విజయము పొందుతామని దేవుని వాక్యంలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మనము ఈ లోకమును జయించుటకు మనకు విజయము కలుగు చేసినది మన విశ్వాసమైన దేవుని వాక్యంలో రాయబడి 4వ వచనం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ దేవుని 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఆ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని, అమస్యా కూడా పరాక్రమంతుడు అయినప్పటికీ తన స్వశక్తిని ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని, యెహోషాపాతు కూడా బలవంతుడైనప్పుడు, గొప్ప రాజు అయినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు అతడు దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థించి ప్రార్థనలో పోరాడు. యెహోవా యూదా వారి పక్షంగా, యెరూషలేము నివాసుల పక్షంగా పోరాడి రక్షణ దయచేయనట్లుగా మనం కూడా ప్రార్థనలో పోరాడాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో ఇలాగూ రోమాపత్రిక ఆఖరి అధ్యాయంలో మనమందరము కూడా యుద్ధ పంక్తులుగా కూడి, అంటే అందరము సమకూర్చబడి యెహోషాపాతు వలె పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ దేవుని సన్నిధిలో కూడి దేవుని నామమును మనము స్తుతించువారముగా, ఆరాధించువారముగా, యథార్థ హృదయంతో భయభక్తులు గలవారమే మనకు విజయము కలుగుచే మన విశ్వాసమును క్రియాత్మకముగా దేవుని సన్నిధిలో వ్యక్తపరిచి శత్రువుతో పోరాడి ఈ లోకంలో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 15వ అధ్యాయం 30-32 వచనాల్లో, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలని. ఎలాగ పోరాడాలంట? 1 తిమోతి పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ నీవు అలాగూ పోరాడాలని దేవుని వాక్యంలో రాయబడి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడైనా యుద్ధంలోకి పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారం చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాడిని కిరీటము దొరకదు. కాబట్టి మనం అలాగూ పోరాడి ప్రార్థనలో పోరాడి దేవుని శక్తిని ఆశ్రయించే వారముగా, దేవుని శక్తిని ఆశ్రయించి మన విశ్వాసం ద్వారా విజయం పొంది మనం కార్యసిద్ధి కలుగు చేసుకోవడానికి, ప్రతి సమస్యను, ప్రతి అడ్డంకును మనం తొలగించుకోవడానికి మనం అలాగూ పోరాడి విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థనలో పోరాడి జయం ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి కృపను, అట్టి పోరాడు ఆత్మను దేవుడు యెహోవా మన పక్షంగా పోరాడు మనకు రక్షణను అనుగ్రహించి విజయము కలుగజేసి మన జీవితంలో విశ్వాసమును బట్టి కార్యసిద్ధి కలుగజేసి మీ విశ్వాసమే మీకు ఫలమును అనుగ్రహించినట్లుగా నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అమస్య వల్ల మేమందరము పరాక్రమశాలు, మేము గొప్పవారం కాదు కానీ తండ్రి, మా బలము చాలు తండ్రి ఈ లోకము జయించుటకు, అపవాదితో మేము పోరాడుటకు ప్రభు. కానీ మీ శక్తిని ఆశ్రయించి మా విశ్వాసం మీ శక్తిని ఆధారం చేసుకొని, మా స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ప్రభు, మీరు మా పక్షంగా పోరాడుతున్నారు, మా పక్షంగా యుద్ధం చేయనట్లుగా యుద్ధ పంక్తులుగా కూడి, సమాజంగా కూడి, విశ్వాసంతో కూడిన ఆత్మతో, నిరీక్షణతో కూడిన ఆత్మతో మేము మీకు ప్రార్థించుకొని మీ యొద్ద విచారణ చేసి మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయించి మీ శక్తిని ఆశ్రయించి ఈ లోకంలో మేము జయం పొందినట్లుగా, కార్యసిద్ధి కలుగునట్లుగా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అలాగూ ప్రార్థనలో పోరాడు శత్రువు అనబడిన అపవాదిని జయించి
వారి విశ్వాస పరిమాణం ప్రకారం వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, వాటిని మీ ద్వారా పొందుకొని మీరు వారి పక్షంగా ప్రభునందు వారి ప్రయాసం వ్యర్థం కాకుండా మీరు వారి పక్షంగా వారికి జయమును కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, దేవుని రక్షణ, కార్యసిద్ధి అని మీకు అనుగ్రహించి మిమ్మలను మీ ప్రార్థనలకు ప్రతిఫలమును గ్రహించి మీ పక్షముగా యుద్ధము చేయి యెహోవా మీరు ఊరకుండా నిలుచుంచు ఆత్మను, విశ్వాసంతో కూడిన ఆత్మ దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.